తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. సమైక్య పాలనలో తెలంగాణకు జరిగినటువంటి అతిపెద్ద అన్యాయాల్లో నీళ్ల దోపిడీ ఒకటని, కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను దశాబ్దాల పాటు దోచుకోవడంతో లక్షల ఎకరాలు బీడు భూములుగా మారాయని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో గోదావరి, కృష్ణా జలాలను తెలంగాణ భూములకు మళ్లించామన్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకరమైన విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ఇప్పటికే గోదావరి జలాలను ఏపీ తరలించేందుకు ప్రయత్నిస్తుంటే దానికి రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని అన్నారు. తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలో అదే విధంగా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించాలి అంటూ డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఒక లేఖ రాశారు. తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. సమైక్య పాలనలో తెలంగాణకు జరిగినటువంటి అతిపెద్ద అన్యాయాల్లో నీళ్ల దోపిడీ ఒకటని, కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను దశాబ్దాల పాటు దోచుకోవడంతో లక్షల ఎకరాలు బీడు భూములుగా మారాయని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో గోదావరి, కృష్ణా జలాలను తెలంగాణ భూములకు మళ్లించామన్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకరమైన విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే గోదావరి జలాలను ఏపీ తరలించేందుకు ప్రయత్నిస్తుంటే దానికి రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని అన్నారు. తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలో కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు హరీష్ రావు.